బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. తో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యుద్ధం స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా పెరుగుదలలో మనకు పెద్దగా మార్పు కనిపించలేదు. బంగారం వెండిలో క్రమంగా తగ్గుతూనే ఉంది. ఇక యుద్ధం ఎఫెక్ట్ లేదు కావచ్చు వీటి మీద, గోల్డ్ సిల్వర్ మీద. 4,400 సిల్వర్ డౌన్, 838 పాయింట్స్ గోల్డ్ డౌన్ ఉంది ప్రెసెంట్, స్టిల్ ఇప్పుడు అట్ ప్రెసెంట్. సో అంటే 0.51%, 1.5% ఇది డౌన్ ఉంది సిల్వర్. అచ్చా, అంటే ఇప్పుడు యుద్ధ ప్రభావం ఏం పడట్లేదు అనమాట దీని మీద. అంటే ఎందుకు ఇప్పుడు యుద్ధం అనేది ఎండ్ అవ్వలేదు. ఆయిల్ ఈజ్ బాయిలింగ్ ఒక రకంగా, ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయలేదు. సపోర్ట్ ఇస్తాము అది ఇది అన్నారు కానీ ఈ వార్ ఎండ్ విల్ సూన్ అంటే మార్కెట్ పెరిగింది. తర్వాత మళ్ళీ ఏం ఎస్కాట్ చేసి సపోర్ట్ చేస్తా ఉంటే ఎవరికి కూడా అంత ఎస్కాట్ ఇచ్చినట్లేదు, అక్కడ ఏమి సొల్యూషన్ వచ్చినట్లేదు. సో అది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆ ఇష్యూ రగులుతున్నా కానీ మార్కెట్ కొంచెం లోవర్ లెవెల్స్ నుంచి కొంచెం ఇది తీసుకుంటుంది. అంటే నిన్న పెరిగింది, మళ్ళీ ఇవాళ కొంచెం డౌన్. ఇవాళ డౌన్ ఎందుకు అంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ఉంది సాయంత్రం. ఆ ఇన్ఫ్లేషన్ కొంచెం పెరుగుద్ది, ఎందుకంటే ఈ వార్ ఎఫెక్ట్ వల్ల వీటి వల్ల కొంచెం ఇన్ఫ్లేషన్ ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ వీక్ ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది దాని మీద పడుతుంది కాబట్టి యుఎస్ మార్కెట్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ కొంచెం పెరిగినాయి. మనది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ 12:30, 1 o'clock తర్వాత నుంచి కొంచెం పాజిటివ్ రావచ్చు. వచ్చినప్పుడు ఇవి కొంచెం తగ్గింది, గోల్డ్ కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకంటే యాక్చువల్ గా వార్ ఉంది, వార్ నడుస్తూనే ఉంది, న్యూస్ పాజిటివ్ ఏం లేదు. కానీ ఈక్విటీ మార్కెట్ కొంచెం ప్రయత్నిస్తుంది పైకి రావడానికి. బట్ గోల్డ్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకు అంటే కింద కొన్నాళ్ళు, గోల్డ్ కొన్నాళ్ళు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, కానీ అది కొంచెం మైనస్ లో ఉంటుంది. సో అంటే ఈ 160 to 170 రేంజ్ సిల్వర్ చూస్తే మీకు 270 to 285 ఆ రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ లోనే కదలాడికి ఉన్నాయి. 3 lakhs సిల్వర్ వస్తుంది అనుకుంటే రాలేదు. అంటే వార్ లో అంత డెప్త్ ఫస్ట్ 2 days 10 days దాదాపు 11 days అయింది. ఇప్పుడు దాకా ఉన్న ఒక 7-8 days దాకా ఉన్న ఎఫెక్ట్ చిన్న చిన్నగా తక్కువ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది చేశారు. ఫస్ట్ ఆపోనెంట్ లీడర్ ఏమనుకున్నారో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారు. ఇంకేం చేయాలి నెక్స్ట్? యురేనియం అనే కదా అటాక్ చేసింది. ఆ యురేనియం కూడా ఆ కొండల్లో, ఇరాన్ అంతా కొండలు ఉంటుంది. సో అప్ అండ్ డౌన్స్, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. సపోజ్ అది ఏమన్నా ఎయిర్ లో కొంచెం బాంబ్ వేసి యురేనియం చేస్తే అది కొంచెం పొల్యూషన్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు. అంటే అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు కానీ ట్రంప్ బయటికి రావడానికి కష్టపడుతున్నాడు. ఆయన ఎట్లా వారిని ఆపాలి అనేది సొల్యూషన్ దొరకదు. సో ఆయన వెతుక్కుంటున్నాడు దాని సొల్యూషన్ కోసం. ఏం చేయాలి, వాళ్ళు వారు వీళ్ళు ఎండ్ సూన్, వాళ్ళు ఆపేస్తారు, మేము ఆపేస్తా ఉంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? అవతల స్ట్రాంగ్ గానే ఉన్నారు కదా. వాళ్ళు కూడా వీక్ చోక్ పాయింట్స్ మీద కొడుతున్నారు. ఇరాన్ మీద వాటర్ చోక్ పాయింట్స్ మీద, వాటర్ సాల్వేషన్ దాని మీద కొడితే వీళ్ళు కూడా దుబాయ్ లో కానీ దోహాలో కానీ ఉన్న వాటర్ యూసేజ్ వాటి మీద కొడుతున్నారు, సాల్వేషన్ దాని మీద. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆయిల్ ఉంటుంది కానీ తాగడానికి నీళ్లు ఉండవు పరిస్థితి. కాబట్టి ఇద్దరు వెనక్కి తగ్గారు. సో ఇంటెన్స్ అనేది తగ్గింది. సో అందుకని ఫ్లేర్ అప్ అంత కావట్లేదు. సో వార్ సైడ్ నుంచి బ్యాడ్ న్యూస్ అయితే రావట్లేదు. సో మెటల్స్ కూడా దాంతో పాటు కొంచెం తగ్గుతా ఉన్నాయి. ఎందుకంటే కింద కొన్ని ఉంటారు కదా, మళ్ళీ భయం ఉంటుంది, ఇది పోవట్లేదు, 3 lakhs వరకు పోవట్లేదు, ఇదేమో 2 lakhs 175 అనుకున్నాం, లేదా 180 అనుకుని ఉంటారు, అక్కడికి దాకా వెళ్తలేదు, 170 దాకా వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ప్రాఫిట్ బుకింగ్ లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, తెలిసింది కాబట్టి, గతం తెలిసింది కాబట్టి మళ్ళీ రాదేమో అన్న భయంతో మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టుకు కొంచెం తగ్గుతుంది. సో ఎండ్ కార్డ్ ఇంకా పడలేదు, ఆయనని నమ్మలేం. రేపు మళ్ళీ ఏదో ఒకటి చెప్పొచ్చు, ఏదో కొత్త ఇష్యూ తేవచ్చు. మళ్ళీ రెడీ చేసుకున్నాడు, ఇంకొక అస్త్రం కూడా రెడీ చేసుకున్నాడు క్యూబా మీద. క్యూబా అటాక్ చేస్తున్నాడు, మళ్ళీ గ్రీన్ ల్యాండ్ మీద ఆ ఇష్యూ మళ్ళీ రివోక్ చేస్తా అంటాడు ఆయన. ఎక్కడ ఆగడం 80%లో. మళ్ళీ కొంచెం ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి అని. కానీ ఇట్లాంటివి ఎవరైనా సరే ఇన్వెస్టర్ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన డాన్స్ లేదో మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఈ పొలిటికల్ జియో ఎకనామిక్ కన్సర్న్స్ అనేది నెగిటివ్ ఉన్నప్పుడు ఈ మెటల్స్ కొంచెం పెరిగే ఛాన్స్లు ఉంటాయి. కాబట్టి అవి ఇంకా ఆగలేదు, భరోసా మార్కెట్ కి లేదు. సో అందుకని కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గోల్డ్ ఇవి కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా కొంచెం స్లైట్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా యాంగిల్ అయితే మీకు సిల్వరే బెస్ట్, అది కూడా స్టాగర్డ్ మేనర్ లో. స్ట్రక్చర్డ్ వేలోనేమో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ బెస్ట్, స్టాక్ ప్యానల్ లోనేమో సిల్వర్ ఇస్ ద బెస్ట్, సిల్వర్ అండ్ కాపర్. అవి కొంచెం లాంగ్ టర్మ్ కాబట్టి అవి కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఉమ్, మీరు ఇంటర్నేషనల్ గోల్డ్ తీసుకున్నా 5200 నడుస్తుంది. అవును. 5200 నుంచి మీకు 5608 ఇస్ హై. ఉమ్, సో ఈ హై రావాలంటే 5300 దాటాలి. అప్పుడు ఏదైనా ఇష్యూస్, కొత్త ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయినప్పుడు అది పెరిగే ఛాన్స్ ఉంటాయి. నేను సిల్వర్ చూసుకుంటే 87, 88 ఉంది. సో అది మనకి హయ్యర్ అంటే 121.78 లో. సో ఈ కూడా ఏదైనా న్యూస్ ఉంటే తప్ప మామూలుగా సిల్వర్ అయితే స్టెప్ బై స్టెప్ స్టాగర్, మనం చిన్న చిన్నగా ఇండస్ట్రియల్ యూసేజ్ నెగిటివ్ రానంత కాలం కొంచెం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. గోల్డే కొంచెం ఈ సెటిల్ అయినప్పుడు ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే ఒకప్పుడు 1,80,000 దాకా పోయి 2 లక్షలకు టచ్ అవుతుంది అని గోల్డ్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మొత్తం పడిపోయిన తర్వాత ఇదే 1,50,000 వద్ద అటు ఇటుగా ఒకరోజు పెరుగుతూ ఒకరోజు తగ్గుతూ ఎంత దూరం పోయినా అక్కడే కొట్లాడుతుంది సార్ ఆల్మోస్ట్. అంటే ఇది ఇంకా వెనక్కి కానీ ముందుకు కానీ ఇంకా భారీగా పోయేటువంటి అవకాశం లేదంటారా? అక్కడేమో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ లో ఉన్నాయి. ఉమ్, ఆయన కూడా కొంచెం పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది, జనాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది కదా, అందుకని కొంచెం స్లో అవ్వచ్చు. సో దాని అనుగుణంగా ఇవి కూడా కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఉమ్, సో ఎప్పుడైతే ఆయన మళ్ళీ నవంబర్ దగ్గరికి వస్తుందో ఆటోమేటిక్ గా కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది. రీప్లేస్మెంట్, ఇంపీచ్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఉమ్, చెప్పలేము. సో కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కెనడాకి దీనికి వేరైనా, కెనడాలో జరిగింది ఇంపీచ్మెంట్ జరిగింది, మార్చారు. సో అట్లానే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరు, వీళ్ళ కాన్స్టిట్యూషన్ వేరైనా ఇక్కడ వ్యతిరేకత వస్తుంది. ఇబ్బంది ఎండ్ యూజర్ ఎవరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళ పార్టీలోనే కొంచెం వచ్చి ఏదైనా చేస్తారా అనేది కొంచెం ఇది ఉంటుంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. ఆయన కూడా ఫస్ట్ లో మొన్న లాస్ట్ చేసినట్టు చేయకపోవచ్చు. ఉమ్, సో అప్పుడు మార్కెట్ కొంచెం ఏప్రిల్ నుంచి మనకి ఈ మంత్ కన్సాలిడేషన్, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా రీజిక్ అవుతుంది, పర్సంటేజ్ వెయిటేజ్ తగ్గిస్తున్నారు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిలో ఉమ్, మార్చ్ వరకు వాలటాలిటీ ఉండొచ్చు అనుకున్నాం. ఏప్రిల్ నుంచి ఈ వార్ సైడ్ నుంచి క్రూడ్ తగ్గాలి. 60 to 80 మధ్యలో ఉంటే మనకి ఓకే, ఏ ఏషియన్ కంట్రీస్ కి ఓకే. అంతకు మించితే ప్రాబ్లం వస్తుంది. సో అది మళ్ళీ 60కి వస్తుందా అంటే ఇవన్నీ సెటిల్ అయితే హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ చేస్తే, ఉమ్, ఆయన ఓపెన్ చేయకపోతే ఊరుకొని అంటాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ 2 days లో. ఏమైనా జరగచ్చు, ఎందుకంటే మళ్ళీ యుద్ధం ఫ్లేర్ అప్ అవ్వచ్చా, లేదా వాళ్ళు ఎవరో ఒకరు మెత్తపడి కొంచెం వెనక్కి రావచ్చా, ఓపెన్ చేయొచ్చా అనేది ఇప్పుడు. ఎందుకంటే ఇది కంటిన్యూ అయితే మటుకు ఇప్పుడు మళ్ళీ 150కి వెళ్ళే ఛాన్స్లు ఉంటాయి. 120 దాకా వచ్చింది, మళ్ళీ ఇది కొంచెం ఇంకా ఇంటెన్సిఫై అవుతే $150 దాకా వెళ్ళే ఛాన్స్లు కూడా ఉన్నాయి. సో అది తొందరలో అది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే ఆల్టర్నేట్ గా ఇంటర్లింక్ కాబట్టి 1 by 1 క్లారిటీ వస్తూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి వివరాలు. పూర్తిగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా స్టడీగా కొనసాగుతున్నాయి. ఫ్యూచర్లో మాత్రం వెండి ధరలకు మాత్రం ఎక్కువగా స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు.